అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 124. నువ్వు నా భార్యవని నా కోపాన్ని భరించాలి, సర్దుకుపోవాలి అనేలా ఉండకు. నీకు నచ్చకపోతే నాకు ఇది నచ్చలేదు అని చెప్పు. నాతో గొడవపడు. కోపం వస్తే అరువు, తప్పు కొట్టు. అంతేకాని ఇలా ప్రతీదీ నాకు నచ్చినట్లు చేయాలని చూసి నువ్వు మార్చుకుంటూ నాకు తగ్గట్టు మారకు. అలా చేస్తూ నీ విషయంలో నేను చేసిన తప్పుకు నన్ను ఇంకా గిల్టీ ఫీల్ అయ్యేలా చేయకు. నా భార్య తనకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛని నేను ఇవ్వలేకపోతే తనకు భర్తగా ఉండే అర్హత కూడా నాకు లేనట్టే అంటాడు దివిత్తు. ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడకండి. మీకు నేను ఎలా ఉంటే ఇష్టమో అలానే ఉంటాను. చెప్పారుగా నన్నులా ఉండమని. ఇక మీదట మీతో కూడా అల్లరి చేస్తాను, గొడవ పడతాను, సరేనా అంటుంది దివిత్తు చెంప మీద చేయి పెట్టి ప్రేమగా చూస్తూ. దివిత్తు థ్యాంక్స్ మా అని నవ్వుతూ తన బొగ్గ మీద ముద్దు పెట్టి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అంటాడు. చిన్ను సిగ్గుపడుతూ మీ ఇష్టం అంటుంటే, ఇప్పుడే చెప్పానా నీకు ఏది నచ్చితే అది చెప్పమని, మళ్ళీ నీ ఇష్టం అంటావేంటి అంటాడు దివిత్తు సీరియస్గా ఫేస్ పెట్టి. చిన్ను దివిత్తు ముక్కు పట్టుకుని లాగుతూ, మా ఆయనకి ముక్కు మీద కోపం ఉంటుంది అని నాకైతే ఎక్కడైనా ఓకే, ఎందుకంటే నా పక్కన మీరు ఉంటారు కాబట్టి అని, మరి మీకు అంటుంది. దివిత్తు నవ్వి, నాకు కూడా చిన్ను నువ్వు పక్కనుంటే చాలు అని నిన్నొకటి అడగనా అంటాడు. అడగండి, నా దగ్గర మీరు ఇలా ఫార్మల్గా ఉండటం నాకు ఇష్టం లేదు అంటుంది మూతి ముచ్చుకుంటూ. దివిత్తు చిన్ను బొగ్గలు పట్టుకుని లాగుతూ, సరే కానీ ఒకటి చెప్పు, ఒకవేళ మనం యూఎస్లో ఉన్నప్పుడే లవ్ చేసుకుని ఉంటే నన్ను ఏమని పిలిచేదానివి? చిన్ను సిగ్గుపడుతూ, మిమ్మల్ని దివి అని పిలిచేదాన్ని అంటుంది దివిత్తుని చూడకుండా. దివిత్తు నవ్వుకుంటూ, అయితే ఇప్పటి నుండి అలానే పిలువు మరి అంటాడు. అయ్యో అలా ఎలా పిలుస్తానండి, అందరూ ఏమనుకుంటారు అంటుంది. ఎవరేమనుకుంటే ఏంటి చిన్ను, నా భార్య నా ఇష్టం, ఎలా అయినా పిలుస్తుంది అని అందరికీ చెప్తాలే, మా బుజ్జి కదూ, అలానే పిలువురా, నాకు నచ్చింది అంటాడు దివిత్. మీకు నచ్చింది కాబట్టి మీకు కావాలంటే మన రూమ్లో ఉన్నప్పుడు పిలుస్తానండి, ప్లీజ్ అందరూ ఉన్నప్పుడు మాత్రం దివిత్ గారు అనే పిలుస్తాను అంటుంది. దివిత్ చిన్ను చెవి దగ్గరగా వెళ్ళి, సరే అందరి ముందు దివిత్తను మన రూమ్లో నాకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం దివి అని పిలువు అని హస్కీగా చెప్తాడు. చిన్నుకి గిలిగింతగా అనిపించి పక్కకు వెళ్తుంటే దివిత్తు తన మీదకు లాక్కుని తన పెదవులను అందుకుంటాడు. చిన్ను కూడా ఒక చెయ్యి దివిత్తు మీద చుట్టూ వేసి దివిత్తు జుట్టులోకి చేయి పానిచ్చి తను కూడా ఆ ముద్దును ఆస్వాదిస్తుంది. చిన్నుకి దివిత్ ఇచ్చిన ధైర్యం, తన మీద దివిత్ చూపిస్తున్న ప్రేమకి చిన్నుకి దివిత్ మీద ప్రేమ ఇంకా ఎక్కువయ్యి తనని అల్లికిపోతున్న దివిత్ సహకరిస్తూ ఇద్దరూ ఇంకొక తీయని జ్ఞాపకాన్ని ఏర్పరచుకుంటారు. రోహను హాస్పిటల్కి వస్తాడు. తను వస్తూ రిసెప్షన్ దగ్గర ఏదో మాట్లాడుతుంటే నర్స్ వచ్చి, సార్ నిన్న మీ క్యాబిన్ దగ్గర ఈ చైన్ పడిపోయింది, మీదేనేమో చూడండి అని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. రోహన్ ఆ చైన్ చూసి, ఇది నాది కాదే అని చైన్ చూస్తే దాని మీద డైమండ్స్తో ఎమ్ అనే లెటర్ ఉంటుంది. ఆ లెటర్ చూసి మేబీ ఆ అమ్మాయిదేమో అనుకుని, సరే చూద్దాం, ఈ చైన్ ఎవరితో వాళ్ళే వెతుక్కుంటూ వస్తారుగా, అది తనదే అయితే తను కూడా వస్తుందిగా అని పాకెట్లో వేసుకుని తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళిపోతాడు. రోహన్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళేసరికి తన కోసమే వెయిట్ చేస్తున్న విశాలిని చూసి సీరియస్గా తన దగ్గరకు వెళ్ళి, ఏయ్ నేను రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇక్కడ నుండి వెళ్ళు ముందు అని గట్టిగా అరుస్తాడు. విశాలి నవ్వుతూ, అయిపోయిందా తిట్టడం, అలా చీటికి మాటికి కోపడితే ఎలా సార్, మీకోసం నేను పిచ్చిదానిలా మీ వెంట తిరుగుతున్నా, నాకు ఇష్టం లేకపోయినా మీకోసం ఎంతో కష్టపడి న్యూరో సర్జన్ అవ్వాలని కష్టపడుతుంటే మీరు అర్థం చేసుకోకుండా నన్ను తిడుతున్నారు అంటుంది బొంగమూతి పెట్టి. అమ్మ తల్లి, నీకు అంత కష్టమైన సబ్జెక్ట్ అనిపిస్తున్నప్పుడు నిన్ను ఎవరు తీసుకోమన్నాడు? ఎప్పుడైనా ఏదైనా ఇష్టంతో చదవాలి, అప్పుడే చదువుకున్న చదువు బుర్రకెక్కుతుంది. అలా చదువుకున్నందుకు ఒక ఉపయోగం, ఇప్పుడైనా మించిపోయింది లేదు, కానీ వెళ్ళి నీ సబ్జెక్ట్ మార్చుకో, ఇంకా నీకు ఆప్షన్ ఉంది అని తన క్యాబిన్కి వెళ్ళిపోతుంటే విశాలి రోహన్కి అడ్డంగా వెళ్ళి, మీరెన్ని చెప్పినా నేను మార్చుకోను, కానీ సార్ ఒకసారి నాతో కాఫీకి వస్తారా అని అడుగుతుంది. రోహన్ సీరియస్గా చూస్తుంటే విశాలి, ఏంటి రోహన్ సార్ మీరు ఎందుకు అంత కోపం, మీకు కొంచెం కూడా రొమాన్స్ సెన్స్ లేనట్టుంది, ఆ దేవుడిని మిమ్మల్ని ఎలా తయారు చేశాడో ఏంటో అని తలపైకెత్తి దేవుడు దండం పెడుతూ, దేవుడా ఇలా చేసావేంటయ్యా మా రోహన్ సార్ని, ఇలా కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేకుంటే రేపటి రోజున పెళ్ళయ్యాక నా గతి ఏంటి, ఎలా వేగాలి ఈయనతో,
పిల్లల్ని ఎలా కనాలి అంటుండగానే విశాలి చెంప పగులుతుంది. విశాలి షాక్తో ఏడు మొహం పెట్టుకుని రోహన్ని చూసి ఏదో అనబోతుంటే రోహన్ కోపంగా షటప్, అసలు ఆడపిల్లవేనా? కొంచెం అన్నా సిగ్గే లేదా నీకు? ఇంకోసారి నాకు కనిపించావో నేనేం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని డోర్కి అడ్డంగా ఉన్న విశాలిని పక్కకు తోసి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. విశాలి రోహన్ వెనకే వెళ్ళి, రోహన్ సార్, ఐ లవ్ యూ. మీరు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను కూడా ఏం చేసుకుంటానో నాకే తెలీదు అని అక్కడే ఉన్న నైఫ్ తీసుకుని చెయ్యి కట్ చేసుకుంటుంది. రోహన్ కంగారుగా విశాలి దగ్గరికి వెళ్ళి, ఏయ్ నీకేమన్నా పిచ్చా? ఇలా తెక్కపాలన చేస్తారు ఎవరైనా అని అరుస్తూ తన చేతిని పట్టుకుని చూస్తుంటే విశాలి చెయ్యి వెనక్కి తీసుకుని, మీరు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తాను అంటేనే నా చేయి పట్టుకోండి, లేదంటే ఇలానే వదిలేయండి అంటుంది. యూ స్టూపిడ్, డోంట్ బిహేవ్ లైక్ ఏ ఫూల్. చాలా బ్లడ్ పోతుంది, ముందు నన్ను ఫస్ట్ ఎయిడ్ చేయని అని తన చేతిని లాక్కుంటాడు. రోహను విశాలి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే విశాలి తన్నే చూస్తూ కూర్చుంటుంది. రోహను బ్యాండేజ్ వేశాక ఏదో చెప్పబోతే విశాలి రోహన్ని గట్టిగా హగ్ చేసుకుని, లవ్ యూ రోహన్ సార్, మీరు నాకు కావాలి. మీరు నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను బ్రతకను. మీకోసం, మీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను అని అలానే హక్ చేసుకుని ముద్దు పెట్టుకోబోతుంటే అప్పుడే మౌని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి వాళ్ళని అలా చూసి అంతే ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. డోర్ తీసిన సౌండ్ రాగానే అటు చూసిన రోహను మౌని లోపలికి రావటం వాళ్ళని అలా చూసి అంతే ఫాస్ట్గా బయటకు వెళ్ళడం చూసి విశాలిని వెనక్కి నెట్టి, చూడు విశాలి, నీకు ఇంకా చిన్నపిల్ల చేష్టలు చాలా ఉన్నాయి. ముందు అవి తగ్గించుకుని తర్వాత ప్రేమ గురించి ఆలోచించు. నీది ప్రేమ కాదు, జస్ట్ అట్రాక్షన్ అని సీరియస్గా అనగానే, నాది అట్రాక్షన్ కాదు రోహన్ సార్, నాది ప్రేమే, కానీ మీకే అది అర్థం కావడం లేదు. మీకోసం నేను ఇలా చేసుకున్నాను అంటే చూడండి అని విశాలి చెప్తుంటే రోహను డోర్ వైపు చూస్తూ, కావచ్చు, బట్ నేను లవ్ చేయటం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయితోనే పెళ్ళి ఫిక్స్ అయ్యింది. నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అని చెప్తాడు. విశాలి నవ్వి, ఓ నిజమా సార్, నన్ను మీరు మోసం చేయలేరు సార్, మీ గురించి మొత్తం నేను తెలుసుకున్నాను. కాబట్టి నన్ను ఫూల్ చేయడం ఆపేసి నా ప్రేమ గురించి ఆలోచించండి అని రోహన్ బొగ్గ మీద ముద్దు పెట్టేసి బయటకు పరిగెడుతుంది. రోహన్ ఛా అనుకుని, ఏంటి అమ్మాయి నాకు ఎలా తగులుకుంది, ఈ అమ్మాయిని ఎలా దూరం పెట్టాలి, దాన్ని నేనేం చేయాలి ఇప్పుడు? ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా సెన్సిటివ్లా ఉంది అని ఆలోచిస్తుంటే నర్స్ వచ్చి, సార్ మీకు నేను ఒక చైన్ ఇచ్చాను కదా, ఆ చైను మౌని మేడందంట సార్ అని చెప్తుంటే రోహన్ మనసులో, ఇందాక తను నా క్యాబిన్లోకి వచ్చి ఇంత ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది ఎందుకని? అంటే నన్ను ఆ విషయాలను అలా చూసి నా గురించి ఏమైనా అనుకుని అలా వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తుంటే నర్సు సార్ సార్ అని పిలుస్తుంది. రోహన్ ఆలోచనల నుండి తేరుకుని, హా మల్లిక, తనని లోపల పంపించు, నేనే ఇస్తానులే అంటాడు. మేడం వెళ్ళిపోయారు సార్. తర్వాత తన ఫ్రెండ్ వచ్చి చైన్ తీసుకుంటాడు. తనకి ఇమ్మని తన నేము ఫోన్ నెంబరు పేపర్లో రాసిచ్చి వెళ్ళారు సార్ అని చెప్తుంది నర్స్. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్పు అని చెప్పి నర్సుని పంపించాక తను అలా ఎందుకు వెళ్ళిపోయింది? నా గురించి తప్పుగా అనుకుందా? అయినా అలా ఎలా అనుకుంటుంది? కళ్ళతో చూసినవన్నీ నిజాలైపోతాయా? కాస్తైనా ఆలోచించక్కర్లేదా అని సీరియస్గా అనుకుంటాడు. నీకెందుకు అంత రోహన్ బాబు? మళ్ళీ తనే, అయినా తన గురించి నేనెందుకు ఇలా అనుకుంటున్నాను, తను ఎలా అనుకుంటే నాకెందుకు అని తన పని తను చూసుకుంటూ ఉంటాడు. అశ్విన్ ధృతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అశ్విన్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ధృతి కిచెన్లో మణితో కలిసి వంట చేస్తూ ఉంటుంది. అశ్విన్ ధృతిని చూసి తన దగ్గరకు వెళ్ళి మణిని వెళ్ళిపోమ్మని సైగ చేసి తనని వెనక నుండి హగ్ చేసుకుంటాడు. ధృతి ఉలిక్కిపడి వెనక తిరిగి తన చేతిలో ఉన్న గరిట వదిలేస్తుంది. అది అశ్విన్ కాళ్ళ మీద పడుతుంది. అది కాలిపోతూ ఉండడం, అందులో కొంచెం ఆయిల్ కూడా ఉండటంతో అశ్విన్ అమ్మా అని అరవటంతో ధృతి కంగారుగా, అయ్యో అశ్విన్ గారు, సారీ అండి, ఏదో పొరపాటుగా పడిపోయింది అని కింద కూర్చుని అశ్విన్ కాలిని చూసి అది ఎర్రగా అయ్యి కొంచెం బొబ్బలవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఫాస్ట్గా లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్యూబ్స్ తెచ్చి అశ్విన్ కాలు మీద పెట్టి
సారీ అండి, ఈసారి జాగ్రత్తగా ఉంటానని ఏడుస్తుంటే అశ్విన్ కూడా కింద కూర్చుని ధృతి మొహాన్ని చేతుల్లో తీసుకుని, బుడ్డి నాకేం కాలేదురా, చిన్న దెబ్బ అంతేరా, దానికే కంగారు పడి ఇలా ఏడుస్తావో చెప్పు, నా బంగారం కదా, నువ్వు ఏడవకుమా, అసలు తప్పు నాదే, నేను ఇలా వచ్చి ఉండకూడదు, నువ్వు నీ పని చేసుకునే దాన్ని కదా, అందుకే ఐఎమ్ సారీ రా, ప్లీజ్ నువ్వు ఏడవకే, నా బాధగా ఉంది అంటాడు డల్గా. ధృతి అశ్విన్ని గట్టిగా హాక్ చేసుకుని, ఇందులో మీరు తప్పలేదు అశ్విన్ గారు, మీరు నా కోసమే వచ్చింది, అయినా మీరు కాకుండా ఇలా వచ్చి నన్నెవరు పట్టుకుంటారు, నేను అంత కంగారు పడాల్సి చెప్పండి, అందుకే తప్పు నాదే, మీరు బాధపడకండి ప్లీజ్ అని తనను వదిలి అశ్విన్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. అశ్విన్కి కన్నీళ్ళు వస్తుంటే ధృతి స్మైల్ ఇచ్చి వాటిని తన పెదాలతో తుడుస్తుంది. అశ్విన్ సారీ బుడ్డి అదేంటంటే అని ఇంకేదో చెప్తుంటే ధృతి అశ్విన్ చాలా బాధగా ఫీల్ అవుతున్నాడని తనని డైవర్ట్ చేయడానికి అశ్విన్ పెదవుల మీద ముద్దు పెడుతుంది. అశ్విన్ ధృతిని హక్ చేసుకుని, ఎందుకే నీకు నేనంటే ఎంత ప్రేమ, నేనేం చేశానని, ఏ రోజైనా నీతో ప్రేమగా మాట్లాడానా, నిన్ను హ్యాపీగా ఉంచానా, కనీసం నీ గురించి పట్టించుకున్నానా, ఇప్పుడు కూడా దెబ్బ తగిలింది కానీ నాకు ఆ పెయిన్ నువ్వు తీసుకుంటున్నావు అని అలానే భుజం మీద మొహం పెట్టి కన్నీళ్లతో అక్కడ ముద్దు పెట్టుకుంటాడు. ధృతి నవ్వుతూ, అంత ప్రేమ ఎందుకంటే మీరు నా భర్త కాబట్టి, ఏ ఆడపిల్ల అయినా భర్తని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి, ఆఖరికి తనకంటే ఎక్కువగా భర్త గురించి ఆలోచిస్తుంది కాబట్టి, భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆ ప్రేమకి గుర్తుగా పుట్టే పిల్లలైనా భర్త తర్వాతే అంటారు కాబట్టి అని మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, నేను టిఫిన్ తీసుకొస్తాను అని తనకు చెప్తుంటే అశ్విన్ ధృతి నుదుటి మీద ముద్దు పెట్టుకుని కిచెన్లో నుండి బయటకు వెళ్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.